సార్ నమస్తే వర్మ. సార్ 30 ఏళ్ల జగన్ పాలన, జగన్ బర్త్డే వేడుకల హంగామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉంది. మరొకటి జగన్ ఫ్లెక్సీలకి రక్త తర్పణాలు. ఇవి పెద్ద పెద్దన వస్తున్న హెడ్డింగ్స్. ఇవి ఏమి సూచిస్తున్నాయి? అసలు వీటి పరిస్థితి ఎందుకు, ఎలాగా చూడాల్సిన అవసరం ఉంది? మళ్ళీ కేసులు వెనక్కిపోతున్నాయి, అలాగే జడ్జి బదిలీలపై స్టోరీలు. నిన్న ఆయన పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డిది భారీగా జరిగినట్టుగా ఉంది. జగమంతా సంబరం అని వాళ్ళు చెప్పారు. సరే, నాయకులకు ఎవరైనా పుట్టినరోజులే, కానీ నిన్న చూస్తే కొంత మేకోవర్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, ఇంకా అందరు, కేసీఆర్, ఇవన్నీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో మిగతా వాళ్ళు ఒక ఎత్తు అయితే, షర్మిలకు ఆయనకు మధ్యలో అన్నా చెల్లెలకు జరిగిన ఇది చూసినప్పుడు, అయితే అన్నా చెల్లి అని కాదు, మామూలుగా వైఎస్ఆర్ పార్టీ అధినేతకని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు శుభాకాంక్షలు, మీకు దీర్ఘాయుష్ కావాలని చంద్రబాబు చెప్తే, ప్రజాసేవలో మీరు చిరకాలం బాగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పడం. షర్మిల అయితే చాలా రోజులు మామూలు దగ్గర, నాకు తెలుసు ఆప్తుల శత్రువులు అవుతారని, చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అయితే ఆ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, హఠాత్తుగా ఆమె నిన్న చెప్పడం. ఇంకోటి, ముందు రోజు నుంచి వైసీపీ వాళ్ళు తాడేపల్లి దీని దగ్గర, నివాసం దగ్గర కేసీఆర్ ప్రత్యక్షం అని ఒక ఇది పెట్టారు, అంటే అక్కడ కేసీఆర్ది పెట్టారు అని. ఈరోజు వాళ్ళ పత్రిక చూస్తే కూడా ప్రముఖుల శుభాకాంక్షల్లోనే అన్నీ ఒక చోట పెట్టారు, కేసీఆర్ శుభాకాంక్షలు మటుకు విడిగా పెట్టారు. కారణం ఏదైనా మనం కేసీఆర్ టాపిక్ తర్వాత మాట్లాడతాం, కానీ కేసీఆర్ కూడా తన మాటల్లో నిన్న చంద్రబాబు నాయుడు అవి ఇవి వచ్చాయి. కాబట్టి చాలా స్పష్టంగా నిన్న చాలా ఎక్కువ సందడి ఇవన్నీ కూడా చేశారు. ఇంకా రెండోదేమో రాజకీయ నాయకులు అక్రాస్ ది స్పెక్ట్రమ్ అందరూ గ్రీట్ చేయటం, అంటే ఇంకా వేటాడబడుతున్నాడు రెడ్డి, ఇదంతా అయిపోయింది ఒక దశ అన్న దాని దగ్గర నుంచి మళ్ళీ మనం చాలాసార్లు అనుకున్నదే, రాజకీయ పార్టీలు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఆటుపోటు ఎట్లా ఉన్నా వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది, కానీ అసలు ఇంక ఈ మనుషులే ఉండకూడదు, ఈ స్థానం ఉండకూడదు అని ఎవరన్నా అనుకున్నా అది జరగదు అని ఇలాంటి ఉదాహరణలు మనకు చెప్తాయి. ఇంకా మీరు అడిగిన రక్త తర్పణ అంటారా, ఓకే, ఒక పత్రికలో ఆ హెడ్డింగ్ నేను చూశాను, కానీ ఎక్కువ మంది మటుకు సుహృద్భావంతో స్పందించిందే చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత కూడా రక్తాంత లేఖలు రాయడాలు మనం చర్చించాం. ఇంకా విపరీత భక్తులు, దురభిమానులను మనం ఏం చేయలేం, కానీ మొత్తం మీద చెప్పాలంటే సాధారణమైన గుడ్ విల్ ఎక్కువగా వ్యక్తమైందని చెప్పాలి. మీ అభిమానము నన్ను అసలు ఉక్కిరి బిక్కిరి చేసిందని జగన్ దాని మీద స్పందించటం కూడా, అంటే ఇది మోర్ దాన్ మీట్స్ ది ఐలాగా కేవలం ఒక పుట్టినరోజు హ్యాపీ బర్త్డేనే కాకుండా హ్యాపీ పొలిటికల్ డేగా కూడా మారినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో మళ్ళీ ఒక హైలైట్ ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ ఆయన మాట్లాడుతూ, జగన్ మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మామూలుగా కాదు 30 ఏళ్ళు పాలిస్తాము, వీళ్ళందరినీ కూడా మళ్ళీ తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా పెడతామని. ఈ 30 ఏళ్ళ దాకా ఎందుకు, అసలు ఈ 3 ఏళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం ఉంది, ఈ ఎన్నికలు, ఇదంతా కాకుండా వాళ్ళ పత్రికలు చూస్తే 2 ఎడిషన్స్లో సమానంగా లేదు ఈ శీర్షిక. ఒక దాంట్లో ఇది ఉంది, ఇంకో దాంట్లోనేమో మామూలుగా ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ కొంతమంది ఉద్దేశం ప్రకారం మటుకు ఇప్పుడు ప్రజల ఆమోదము లేకపోతే అభిమానం పొంది దీన్ని నిలబెట్టుకునే బదులు 30 ఏళ్ళు ఇంకోటి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడటం ఇది ప్రతికూలమైన దీంట్లో ఉంది కదా, వచ్చిన తర్వాత కదా చెయ్యాలి అన్న మాట ఒకటి వినిపించింది. ఇంకా ఆ తర్వాత షర్మిల మాట్లాడారు కాబట్టి రాజకీయంగా ఏమన్నా సన్నిహితం అవుతారేమో అని, ఇవన్నీ ఐ థింక్ టూ మచ్ ఆఫ్ రీడింగ్. శుభాకాంక్షలు అవి చెప్పడం ఇట్లాంటివి జరుగుతుంటే విజయసాయి రెడ్డి కూడా చెప్పారు ఉదాహరణకు, అందరు మోర్ యాజ్ వైసీపీ అధినేత అన్నట్టుగా. నాకు బాగా గుర్తుంది, హైదరాబాద్లో శాసనసభ ఉన్నప్పుడు కూడా జగన్ పుట్టినరోజుకు చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన టేబుల్ దగ్గరికి వెళ్ళి అభినందించాడు అనమాట. ఆయనతో పాటు ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమా, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. జగన్ ఫార్మల్గా స్పందించారు, కానీ కాబట్టి ఆ వరవడి ఉంది ముందు నుంచి, అంతకు మించి కాదు. కానీ వాళ్ళైతే మటుకు రాజకీయంగా జగన్కి ఒక ఊపు తెచ్చిన విషయం ఇది, జగమంత సంబరం అన్న స్థాయిలోనే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. సజ్జలు అయితే ఒక 30 ఏళ్లకు జగన్ శిబిరంలో ఒక ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ళు ఇవన్నీ ఎందుకు ఇంత పెద్దవని ముందే అవతరాలను సిద్ధం చేసేటట్టుగా ఉన్నాయి, ఇంత ఎక్కువగా మనం స్పందిస్తే ఇంకా అవతరాలు మళ్ళీ దానికి తగినట్టుగా కౌంటర్ చేస్తారు కదా
అనే మాట ఒకటి వినిపించింది. బట్ ఓకే, అంతకుముందు కూడా మనం మాట్లాడాం విమానంలోకి ఎక్కగానే అక్కడ అనేది అంతా కొంచెం. ఒక్కటైతే నిజము, ప్రజల్లో ఒక స్థానం అయితే ఆయనకు ఉంది. ఇది ఆయన కార్యకర్తలు, ఆయన బలము, ఆయనకున్న స్థానం అయితే అట్లా కాపాడుకుంటున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఏం చేస్తారంటే రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకుంటే సరైన భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే సార్ కేసులు వెనక్కి పోతాయా జడ్జి బదిలీపై స్టోరీ? ఇది పెద్ద విషయం అండి వాస్తవానికి. దీని మీద కూడా వాళ్ళు ఈరోజు కౌంటర్ బలంగానే వేశారు. ఒక జడ్జి బదిలీ అయితే అసలు ఎన్నిసార్లు ఎంతమంది బదిలీ అవుతారండి కోర్టుల్లో? హైకోర్టులో రిటైర్ అవుతారు, అసలు రిటైరే అవుతారు. సుప్రీంకోర్టునే తీసుకుంటే రాజ్యాంగ కేసులు చూస్తుండగానే ప్రధాన న్యాయమూర్తులే రిటైర్ అయిపోతుంటారు. దాన్ని బట్టి ఇంకా కేసులు అంటే మన న్యాయ వ్యవస్థ ఒక మనిషి అటు ఇటు మారితేనో లేకపోతే ఆలస్యమైతేనో అయ్యేంత దుర్బలమైందని ఒకటి. వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ కొన్ని పత్రికలు ఎందుకు దీన్ని ఇంత పెద్దవి చేస్తున్నాయి, న్యాయ వ్యవస్థలో జడ్జీలు రావడం పోవడం జరుగుతూనే ఉంటుంది కదా, జగన్ కేసులు వెనక్కు అంటే అసలు ముందుకు ఎక్కడ వచ్చాయి? ఇంతవరకు జగన్ కేసుల్లో నిర్ణయాత్మకంగా పలానా మొదట్లో అరెస్ట్ చేయడం అదంతా అది కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ కక్షతో చేశారు, తర్వాత అవి అక్కడే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా ఏమీ జరగలేదు కదా, ఆయన బయటే ఉన్నారు, ఆయన హాజరవుతున్నారు. తొందరగా ముగిస్తే సరిపోతుంది, తొందరగా ఈ కేసుల నుంచి విముక్తి కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాడు. కానీ ఈ కేసులు ఇలాగే పెండింగ్లో ఉండాలి, వాయిదా ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటాడు? పైగా న్యాయ వ్యవస్థలో బదిలీ జరిగిన దానికి ఈ పత్రిక ఎందుకు ఇలాంటి కథనాలు ప్రచురిస్తుందని వాళ్ళు చాలా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్తో చేస్తున్నారు. నిజంగా ఇది ఒక ప్రశ్నే. ఎందుకంటే జస్టిస్ పట్టాభిరామారావు ఆయన వచ్చి టేకప్ చేస్తారట. 130 డిశ్చార్జ్ పిటిషన్ ఉన్నాయట. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? గతంలో తెలంగాణ హైకోర్టుకు ఏప్రిల్ నాటికి వీటిని మేము పరిష్కారం చేస్తాము, మనుషులు లేరని చెప్పారు. ఇప్పుడు ఏప్రిల్ కొత్త సంవత్సరం మళ్ళీ జనవరి రాబోతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ న్యాయమూర్తి బదిలీ అయ్యారంటే మళ్ళీ కొత్తగా వచ్చే న్యాయమూర్తి మళ్ళీ ఇవన్నీ తెలుసుకోవాలి కదని. కానీ నేను అనేది ఏంటంటే శిక్షలు ఖాయమైపోయి ఇంకేదో జడ్జీలను మారడం వల్ల ఇది జరుగుతుందా? రెండోది ఇది చాలా కింద కోర్టు కదా, సిబిఐ కోర్టు ఏం చెప్పినా తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, బెంచీలు ఎన్నో దశలు ఉంటాయి కదా. ఈ అసహనం అంటే జగన్ కేసుల మీద, ఎవరి కేసుల మీద అయినా కానీ, ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు మీద కేసులు రద్దు చేశారు. ఆ రద్దు చేసిన రికార్డులు మాకు ఇవ్వమని ఒక ఆయన ఏసీబీ కోర్టులో చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు మొన్న ఎవరు డాక్టర్ సునీత కేసు వచ్చింది, ఆ విషయంలో కూడా కోర్టు పాక్షికంగా తప్ప మిగిలినది మేము పరిశీలించమని చెప్పారు. ఇప్పుడు ఆ వార్త కూడా ఈరోజు రాస్తున్నారు ఏమని, వాళ్ళకు సంబంధించిన 7 ఎకరాల భూమి ఏదో వీళ్ళు ఆక్రమించారు, వీళ్ళ హయాంలో తప్పు చేశారని. ఈ ఆస్తులు, హత్యలు, రాజకీయ అవినీతులు, న్యాయమూర్తుల బదిలీలు ఇవన్నీ సామాన్య ప్రజలు, సామాన్య పాఠకులు, ఇంకా చెప్పాలంటే మాలాంటి మామూలు మనుషులు వాళ్ళకి ఎలా ఇవన్నీ అర్థమవుతాయి? వీటిని ఎందుకు పెంచి కథల్లాగా రాస్తున్నారో అర్థం కాదు. నిజంగా వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకుంటే అందరికీ వనరులు ఉన్నాయి, లాయర్లు, డాక్టర్లు, పెద్ద కోటీశ్వరులు, వాళ్ళు చూసుకోవాలి. కానీ అన్ని ప్రజా సమస్యలు ఎందుకు అవుతాయో తెలియదు. కానీ బహుశా ఈ విషయం మీద మనం న్యాయ కోవిధులను, తర్వాత దర్యాప్తు మా పూర్వ అధికారులను కూడా మనం ఇంటర్వ్యూలు చెయ్యాలి కూడా, తెలుసుకోవాలి వాళ్ళు ఏమనుకుంటున్నారని. కానీ బదిలీలు జరగవని ఎవరు చెప్తారు? కానీ దీంట్లో ఏమైనా సంకేతం ఉందా? ఉంటే మోదీ గారి త్రిశూల వ్యూహంతో దేశం అంతా ఇదైపోతుంది కదా. నిజంగా ఇది వ్యూహాత్మకంగా జరిగిందని భావించేటైతే, కథనం ఇచ్చేటైతే అప్పుడు మోడీ ఆశీస్సులు ఉన్నాయి అని భావించాలి, అంతే కదా. దాన్ని మళ్ళీ రాజకీయంగా వచ్చేసరికేమో కాదు, కేంద్రంలో చంద్రబాబు గారు వెళ్ళి చక్రం తిప్పి చక్రం అడ్డం వేశారు, మోదీ చాలా కోపంగా ఉన్నాడని కథలు. కాబట్టి ఇవన్నీ పొంతన లేని వ్యవహారాలు. నేనేమంటానంటే వ్యక్తిగతమైన ఇష్టాలు, కోపతాపాలు, వ్యతిరేకతలు, అభిప్రాయాలు ఎవరికైనా ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఒక వ్యవస్థాగతమైన సూత్రాలు, సిస్టము, దాని గురించి ఎవరైనా ఎలా చేస్తారు? కాబట్టి నేను అనుకుంటాను తక్షణమే పరిష్కారం అయ్యే కేసులు కాదు ఇవి. ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పడతాయి. ఇక పైగా న్యాయమూర్తుల ఆలోచన మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని మీద ఎందుకు అంటే వర్మ చాలాసార్లు చర్చించుంటాం, ఇది అయిపోయింది, అది అయిపోయింది, సుప్రీంకోర్టులో ఆ ఉపాధ్యాయ కేసు వేశారు, ఏడాదిలో తేల్చమన్నారు, అయినా తేల్చలేదు. ఏ కేసు తేల్చుంది? ఇప్పుడు అనర్హత పిటిషన్ల మీద మన స్పీకర్ గారు చేశారు, అదేమీ నడుస్తుంది కదా. న్యాయ ప్రక్రియ అనేది ఎవరి కోసం హడావుడి పడ్డమో వాళ్ళు చెప్పిందో చెయ్యరండి. భారత ప్రధాన న్యాయమూర్తిగా వచ్చిన జస్టిస్ సూర్యకాంత్ గారు
పెండింగ్ కేసులు పరిష్కరించడం కోసం నిన్న ఆదివారం నాడు కూడా సమావేశమయ్యారు. నిన్న ఆదివారం నాడు కూడా ఆయన కోర్టు ఏర్పాటు చేశారు. అది భారతదేశంలో కోర్టుల యొక్క పరిస్థితి. సో జగన్ కోసం కోర్టులు అయితే ఏమీ మారే ఇది ఉండదు. కాబట్టి చూడాలి ఇంకా మరి మనం. సార్ పవన్ కళ్యాణ్ మరో అడుగు, ఆయనపై అసభ్య కామెంట్స్, మళ్ళీ బూతులు మొదలయ్యాయి.